మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఉన్నాం. పత్తిపడిగే అజయ్ రెడ్డి అనే యువకుడు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఏం జరిగిందో ఒకసారి వారి కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకుందాం. పెన్ను బుక్ తీసుకురా అంటే లేదు, పెన్ను బుక్ ఇలాంటి ఇచ్చాడు. మొక్కం అంతా ఎర్రగా పడ్డది. ఏందిరా అంటే పెళ్ళి తాత అన్నారు. రాపించుకున్న వాళ్ళు ఎలక్ట్రీషియన్ రాసుకున్నాడు. అర్ధగంట తర్వాత మళ్ళీ తీసుకొచ్చితే పండే ఉన్నాడు. ఇక వాటర్ అంటే తీసుకున్నాడు మళ్ళీ దూరం పెట్టుకున్నాడు. ఇక మాత్రం నేను మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి అట్లా రోడ్డు పైన పోతాడు. నేను అనే ఉన్నా. ఎట్లా అంటే ఎట్లా సపోర్ట్ చేయలేదు, మాట్లాడుకుంటూనే పోతాడు. జరిగిన విషయం కాదు, ఏం చెప్పదు. మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు మాతోనే చేసి మాట్లాడింది. కారు మంచిగా చూసుకెత్తాక అంటే మామ చూసుకుంటున్నా అన్న. ఆగం పడుతుంది, ఆగం పడక వాడు వాడుకోవాల్సి అని చెప్పినాం. వచ్చే వరకు తర్వాత దిగాడు. పనులను పిలిచి కిటికీ తెరిపించి చూసే వరకు ఊరు పెట్టుకున్నాడు. ఎవ్వరితో గొడవ లేదు. ఎలాంటి వాళ్ళు మంచిగానే ఉంటుంది. మధ్య నీ ఇష్టం పని చేసుకోరా, వాళ్ళకు టైం కిటికీ రాదని చెప్పుకున్నది. మా అందరితో మంచిగా మాకు ఇంకా మాకు తల్లి చెప్పింది కానీ నేను చెప్తే పని వాడు ఇద్దరే గద్దెలంటే ఎవ్వరి మీద ఎలాంటి అనుమానం లేదా లేదు. మన అందరిలో వాళ్ళు కట్టిపోతే మొత్తం నోట్ల పండు అయిపోయాడు. అక్కడ వాళ్ళు అందరూ రావట్రి. ఇన్ని రోజులు టీ పాయింట్ పని చేసిండు. అందులో నాకు నచ్చలేదా తాత అంటే కూడా పెట్రోల్ బంక్ లో మాట్లాడినాం. అందులో చేసిండు. అందులో చేస్తే వ్యాపారంతో ఏమన్నా పైసలు కట్ అట్లా నా పైసలు కట్ అయితే రాదా నేను పోను అన్నాడు. పోకుండా పోతే ఏదైనా పని చూసుకోవాలని చెప్పినాం. ఇంత వాళ్ళు తల్లి కొడుకులు అప్పుడు గుర్తకుంటే నడుస్తుంది రగించి నేను చేస్తా తీయనుకుంటే పోయిండు చేసిండు. అంతే కానీ చేయకుండా చేయబోతే ఏమనుకో అన్నాం. లేదు వానికి ఏం మనసు చెంచలేదు, అది మనకు తెలియదు. మాత్రం వాళ్ళు అయితే మంచిగా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు. వచ్చిండు నేను బిడ్డల పని చేస్తా. ఏమైనా నానంటే నాకు చేత అయితే అంటే 10 నిమిషాలు తోలేస్తున్నా బిడ్డ అంటే నన్ను తోలే చచ్చి పన్నాడు. నన్ను తోలే చచ్చి పంటే నేను ఇక ఏమి మాట్లాడలేదు. 2 గంటలకు ఫోన్ చేస్తే సదాక తాతలు చిన్న తాతలు కడిగేస్తాను అంటే సరే బిడ్డ అన్న. మళ్ళీ ఫోన్ పెట్టేసా, మళ్ళీ ఫోన్ చేసిన. ఏంది నీకు ఒక్కసారి అయితే మళ్ళీ ఫోన్ చేస్తావు అంటే నువ్వు ఏమన్నా అన్నావా అంటే నేను ఏమనలేనే అమ్మా, చిన్న తాతలు సదాక కడిగేస్తాను అన్నావు బిడ్డ. ఇక గదే ముచ్చట కొడుక, నాకు ఇదే ముచ్చట చెప్పినాడా కొడుక. ఇక నేనేమి చెప్పాలి కొడుక, నన్ను ఫోటోలకు ఎక్కితావు కొడుక, నా స్టూడియోలకు ఎక్కితావు కొడుక. అసలు ఏం జరిగింది? నేను జరిగిందే కంట. నేను బోంగం అనుకున్నాడు. నన్ను బీడీల ఆఫీస్ కాడ దించొచ్చిండు. ఇక అంతే 2 గంటలకు వాడే ఫోన్ చేస్తే ఏంది బిడ్డ అంటే చిన్న తాతలు సలకలు కడిగేస్తానట అంటే మన ఇంట్లో నుంచి బయట పెడతానంటే పెట్టుకొని బిడ్డ నువ్వేమనకంటే నేను ఏమనమ్మాను అమ్మ మళ్ళా మన పెట్టుకుంటానంటే అమ్మ నీకు ఒక్కసారి చెప్పంగానే మళ్ళీ రాలేదు ఏమనకు బిడ్డ, మళ్ళీ ఏమన్నా మనసు బాధ అంటే నేను బిడ్డ అమ్మ నీ చిన్నోన్నా నేనేమంటేనే పెట్టుకోమని చెప్పిన అన్నావు. సరే బిడ్డ అన్న. ఏం చెప్తాను బిడ్డ అంటే నేను బట్టలు ఇంటుకుంటా అన్నావు నా కొడుక. సరే బిడ్డ ఏడు నా ఇంట్లో అన్నాడు. ఇక కదే ముచ్చట నాకు చెప్పిందే కంత.